హలో అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మీషో నుంచి పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వచ్చాయి. చాలా మంది అంటూ ఉంటారు మీషోలో క్వాలిటీ బాగుండదు, పచ్చళ్ళు ఇంకేముంటాయని. పచ్చళ్ళు అయితే అండి నెంబర్ 1 క్వాలిటీగా ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా తక్కువ. నేను ఆర్డర్ చేసింది అయితే పులిహోర గోంగూర పికిల్ అనమాట. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు, డబుల్ ప్యాక్ పద్ధతిలో ఇచ్చారు. నాకైతే కాస్ట్ చాలా తక్కువ పడింది, 157 రూపీస్ పడింది, 250 గ్రామ్స్. మన యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎంత మనీ పెడుతున్నారు. గోంగూర పికిల్ 300, 400, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఎక్కువ. అదే మీషోలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి. జెన్యూన్ అయితేనే నేను పోస్ట్ చేస్తాను, నాకు నచ్చకపోతే నేను నచ్చలేదని మాత్రమే చెప్తాను. ఇది వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసం అయితే కానే కాదు. సో నాలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో పికిల్స్ తినాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అయితే నేనైతే ఇప్పుడు తిని చూపిస్తాను ఎలా ఉందో. గోంగూర అయితే బాగా ఇచ్చారు. అయితే ఆయిల్ అయితే మరీ అంత ఎక్కువ వాడలేదు, మరీ అంత తక్కువ వాడలేదు, మీడియంగా వాడారు. మంచిగా ప్యాకేజ్ అయితే చేశారు, డబుల్ ప్యాక్లో ఎక్కడ లీకేజ్ అయితే లేదనమాట. ఇప్పుడైతే నేను తింటున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నా. ట్రై చేసి నాన్ వెజ్ పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక ముద్ద తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 10 ముద్దలు అయితే తింటారు. నాకైతే కాస్త స్పైసీగా అనిపించింది. నాకు కారం ఎక్కువ తింటాను కాబట్టి నాకు మరీ అంత ఎక్కువేం అనిపించలేదు. కొంచెం కారం తక్కువ అనే వాళ్ళకి ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కూడా బాగుంది. పికిల్ మన ఇంట్లో తిన్నలాగే ఉంది. అమ్మమ్మ నాన్నమ్మలు చేస్తారు కదా, సేమ్ అట్లానే ఉంది. మన ఇంట్లో పికిల్ తిన్నట్లే ఉంది. నేనైతే ఆర్డర్ చేసుకుంది శ్వేతాస్ కిచెన్ అనే సెల్లర్ నుంచి. వీళ్ళు మంగళగిరిలో ఉంటారంట. మంగళగిరి నుంచి ప్యాకేజ్ వచ్చింది, సప్లై చేస్తారంట వీళ్ళే. హోమ్ మేడ్ పికిల్స్ ఏదైనా పెళ్లిళ్ళకి కానీ ఏదైనా స్వీట్స్ అన్ని వీళ్ళే తయారు చేసి ఇస్తారంట. ఇంప్రెషన్ అయితే ఉంది. క్వాలిటీ అస్సలు ఉండదు, ఏం బాగుంటాయని చెప్పేసి. పచ్చళ్ళే కదా అని తీసి పారేయకండి, చాలా బాగున్నాయి. కొంతమంది జెన్యూన్ సెల్లర్స్ కూడా ఉంటారు, అందరూ ఫేక్ సెల్లర్స్ ఏమి ఉండరు. సో వాళ్ళ చిన్న చిన్న బిజినెస్ కూడా మనం హెల్ప్ చేద్దాము. పెద్ద పెద్ద యూట్యూబర్స్ పికిల్ చేసి పెట్టగానే లొట్టలు వేసుకుంటూ మనం కొనుక్కుంటాం కదా, తీరా చూస్తే క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఉండదు, టేస్ట్ కూడా అస్సలు ఉండదు. మనం డబ్బులు ఎంత పెట్టామని కాదు, మనకు టేస్ట్ నచ్చిందా, క్వాలిటీ నచ్చిందా, క్వాంటిటీ నచ్చిందా అని మాత్రమే చూడాలి ఎక్కడైనా. నెక్స్ట్ నేనైతే ఖచ్చితంగా నాన్ వెజ్ పికిల్స్ అయితే ఆర్డర్ చేసి మీకు రివ్యూ చేసి పెడతాను ఖచ్చితంగా. నేనైతే తక్కువ బడ్జెట్లో మంచిగా క్వాలిటీగా క్వాంటిటీగా ఇంకా టేస్టీగా ఏదైనా ఉంటుందని వెతుకుతూ ఉంటాను. నాకైతే మీషోలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పికిల్ అని చెప్పచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో వాళ్ళు ఏంటి, మా పక్కింటి వాళ్ళు కూడా వేసుకొని తిన్నారు. 250 గ్రామ్స్ ఆ రోజు అయిపోయింది. అసలు కొంచెం కూడా మిగలలేదన్నాను. కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ పికిల్స్ తెప్పించుకొని వీడియో చేసి అరే ఇది బాగాలేదు, మనం ఎట్లా ఏంటి అని చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు, బాగుంది అని ఉన్నారు. మనం అవన్నీ వద్దు, అంత కాస్ట్ మాకు వద్దు అంటే మీషో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఒకవేళ మనం తిన్నా కానీ అరే ఇంత డబ్బులు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మనకు నచ్చిన ప్రైస్లోనే వస్తాయి. మనకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ప్యాకేజ్ ఓపెన్ చేయకుండా రిటర్న్ పంపించచ్చు. అదే పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి అంటే ప్యాకెట్ రిటర్న్ పంపిలేం. అసలు ఒకసారి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా తినాల్సిందే. అది మీషో అయినా ఓపెన్ చేయకుండా రిటర్న్ పంపిద్దాం వాళ్ళకి అంటే అది కూడా అస్సలు కుదరదు వాళ్ళ దగ్గర. అదే మీషోలో అయితే అవైలబిలిటీ ఉంది. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే నాకు టేస్ట్ అంతలా నచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పికిల్ కాదు, ఒకసారి పికిల్స్ అని కొట్టి సెర్చ్ చేసి ట్రై చేయండి. మీకు నచ్చిన పికిల్ ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా లవ్ చేస్తారు మీరు. ఈ పికిల్స్ ఇంకా అస్సలు వదలండి. ముద్ద పెట్టుకోగానే అట్లనే కరిగిపోయింది. గోంగూర కొంచెం ఎంత పుల్లగా ఉండాలో అంతే పుల్లగా ఉంది, ఎంత కారం ఉండాలో అంతే ఉంది, ఎంత ఉప్పు ఉండాలో అంతే ఉంది. మొత్తానికైతే టేస్ట్ సూపర్ 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 అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. వద్దనుకుంటే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.